కూటమి ప్రభుత్వం ఖచ్చితత్వంతో రీసర్వే 2.0 చేపడుతోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 3 దశల్లో 2097 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు. 4వ దశలో 1613 గ్రామాల్లో కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతుల సంపూర్ణ భాగస్వామ్యంతో రీసర్వే 2.0 అమలు చేస్తున్నట్లు చెప్పారు. రోవర్లను అధిక సంఖ్యలో ఉపయోగించి తప్పులను సరిదిద్దుతున్నట్లు వివరించారు. రీసర్వే కాలాన్ని 90 రోజుల నుంచి 143 రోజులకు పెంచామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వేలో అన్ని తప్పులు తడకలే అని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి గత ప్రభుత్వ రీసర్వేపై 7.5 లక్షల ఫిర్యాదులు అందాయని తెలిపారు. జగన్ సర్కార్లో పాస్ పుస్తకాలకై ముద్రించిన క్యూఆర్ కోడ్లో రియల్ టైం డేటా కనబడటం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ క్యూఆర్ కోడ్లో రియల్ టైం డేటాతో పాటు నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రీసర్వే క్రెడిట్ తనదే అని జగన్ అంటుంటే రైతులు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.